మన ఇండియాలో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా 30 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా? మంత్రి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఉన్నారు. వీడు పగటకల్గా అంటున్నాడు అంతే. సో ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలన్నీ పక్కన పెడితే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక డేట్ ఫిక్స్ చేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డికి. ఆ డేట్కి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సిన విధంగా అంటున్నారు. సో ఖచ్చితంగా వెళ్తాడు అనుకోవచ్చా? తప్పు చేసిన దుర్మార్గుడు ఎవడైనా జైలుకి వెళ్ళక తప్పదు. ఇది నా వాక్య. ఎవడైనా తప్పు చేసినట్టు తప్పించుకోడు, ఎప్పటికీ తప్పించుకోలేడు. ఇంకో 10 సంవత్సరాలు పోయినా తప్పించుకోలేదు. జగన్కి అంత ఆస్తి ఎలా వచ్చిందండి? వాళ్ళ నాన్నగారు ఇల్లు అమ్ముకుని పాపం రాజకీయం చేశాడు. జగన్ బాబుకి ఇప్పుడున్నటువంటి లక్షల కోట్ల ఆస్తి ఉందంటారు. ఎలా వచ్చింది? వ్యాపారాలు చేశాడా? మరి ఏం చేసి సంపాదించాడు? వాళ్ళ నాన్నగారి పదవిని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించి దోసేసి లక్షల కోట్లు దోసేసినటువంటి జగను సంపాదించిన దాంట్లో 80% పేద ప్రజలుగా పంచినటువంటి పవను ఒకటేనా? మనసు పెట్టి ఆలోచించండి. ఎవరైనా ఒకటి అవుతుంది ఎప్పుడైనా? రాక్షసుడు రాముడు ఒకటేనా? మరి అలాంటప్పుడు జగన్ 30 సంవత్సరాలు ఎలా చేస్తాడండి? కలగంటున్నట్టున్నాడు. అది జరిగే పని కాదు.